మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ షార్ట్లో లక్ష్మీదేవికి కమలం ఎందుకు ప్రీతికరం తెలుసా? ఈ ఆధ్యాత్మిక నిజమేమిటో విని అందరం తెలుసుకుందాం. లక్ష్మీదేవికి కమలం ఎందుకంత ప్రీతికరమో తెలుసుకుందామా? కేవలం అందం కోసమే కాదు, ఆ పద్మంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం మనసును వెలిపెడుతుంది. సిరి సంపదలకు అధిదేవత అయిన అమ్మవారు ఎల్లప్పుడూ కమలంపై ఆసీనురాలై ఉండడం వెనుక లోతైన అర్థం ఉంది. ఈ దివ్య పుష్పం మన జీవితాలకు ఇచ్చే సందేశం ఎంతో స్ఫూర్తిదాయకమో తెలుసుకుందాం. కమలం లక్ష్మీదేవి సింహాసనం. లక్ష్మీదేవి అంటే సంపద, శ్రేయస్సు, సౌభాగ్యం. ఆమెను వర్ణించే ప్రతి చిత్రంలోనూ విగ్రహంలోనూ కమలం తప్పక ఉంటుంది. కమలంపై కూర్చుని చేతిలో కమలం ధరించి ఉండడం సాధారణం కాదు, అది ఒక ఆధ్యాత్మిక సూత్రం. క్షీరసాగర మథనం మూలం. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి సముద్ర మథనం సమయంలో క్షీరసాగరం నుంచి ఉద్భవించింది. ఆ సమయంలో ఆమె చేతిలో కమలంతో అద్భుతమైన సౌందర్యంతో ప్రత్యక్షమైంది. అందుకే ఆమెను క్షీరసాగర కన్య, పద్మ, కమల, పద్మప్రియ అనే పేర్లతో ఆరాధిస్తారు. కమలం పరిశుభ్రత మరియు వైరాగ్యం చిహ్నం. కమలం ఎల్లప్పుడూ బురద నీటిలో పెరుగుతుంది, కానీ ఆ బురద ఒక్క చుక్క కూడా దానిని అంటదు. అది స్వచ్ఛంగా, నిర్మలంగా వికసిస్తుంది. ఈ స్వభావమే కమలాన్ని లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనదిగా మార్చింది. దాగి ఉన్న ఆధ్యాత్మిక సందేశం. సంపద, ధనం అనేవి బురద లాంటి ఈ లోక వ్యవహారాల మధ్య ఉంటాయి. కానీ కమలంలా మనం కూడా లోకంలో ఉన్న దానిలో మునిగిపోకుండా జీవించాలి. సంపదను మన చేతిలో ఉండాలి, మన మనసులో కాదు. ధనాన్ని ధర్మ మార్గంలో వినియోగించాలి, దానిపై వ్యామోహం పెంచుకోకూడదు. లక్ష్మీదేవి కమలంపై ఆసీనురాలై ఉండడం అంటే నీ సంపదలో ఉండి కూడా నిర్లిప్తంగా ఉండు, ధర్మాన్ని విడువకు అనే బోధన. జీవితానికి పాఠం. లక్ష్మీదేవి కమలం ప్రేమించేది కేవలం పూజ కోసం కాదు, అది జీవన మార్గదర్శక చిహ్నం. ప్రపంచంలో ఉంటూనే పరిశుద్ధత, ధర్మము, నిర్లిప్తత అనే లక్షణాలను పెంచుకుంటే ఆమె అనుగ్రహం ఎప్పటికీ తగ్గదు. కాబట్టి ధనాన్ని కోరడమే కాదు, పరిశుద్ధమైన మనసు కోసం కూడా అమ్మవారిని ప్రార్థిద్దాం. కమలంలా జీవించు, బురదలో పుట్టిన బురదలాంటి పాపంలో తడవకు. ఇదే లక్ష్మీదేవి బోధించిన ఆధ్యాత్మిక సత్యం. లక్ష్మీదేవి కమలంలో కూర్చోవడంలో ఇంత అంతరార్థం ఉన్నదా? చాలా అద్భుతంగా అందరం అర్థం చేసుకుని ఆ రకంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.